సైన్యములకు అధిపతి యెహోవా, కరుణగల తండ్రి, జీవాధిపతి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా, మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా 28, 29, 30 తారీఖుల్లో జనవరి నెలలో మీరు నడిపించుకున్నటువంటి మీరు జరిపించుకున్నటువంటి ఆ యొక్క కూడికలను బట్టి, లేకపోతే ఆ యొక్క పండగలను బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంచిగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ప్రభా ఆ కూడికలు జరిపించారు. అందుని బట్టి వందనాలు. దేవా, నువ్వు చేసిన మేళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేని కానీ ప్రభా నా తండ్రి, ఆ కూడికల్లో పనిచేసిన ప్రతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టించి పనిచేసిన ప్రతి వారిని దీవించండి. నా దేవా, నా ఏళ్ళవాడా, అంటే చిత్తమైతే ప్రభా మా ఇంటి వారిని, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలను దీవించండి. పాస్టర్లను జ్ఞాపకం చేసుకోండి. వాయిద్యాలు వాయించేవారిని జ్ఞాపకం చేయండి. వీడియో గ్యాపర్ని జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎల్ఈడీలు పెట్టిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయతో జ్ఞాపకం, పాటలు పాడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నా దేవా, నా ఏలిన వాడ, ఆరాధన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, వంటలు వండిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వడ్డించిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తన 3 దినములు ఘనంగా మీరు జరిపించిన ఆ కూడికలను బట్టి వందనాలు. దేవా, నేనే పాపం చేయకున్నట్లుగా, మేమెవరం ఏ పాపం అంటకున్నట్లుగా, నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరవకున్నట్లుగా మా జీవిత కాలం అంతా మేము నీకు రుణస్థులమే ఉన్నాం తండ్రి. మేము మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెప్పేవారుగా నా తండ్రి, మా బ్రతుకు దినములన్నీ నీ కృపా కటాక్షం మా ఇంటి వచ్చినట్లుగా మీరే సహాయం చేసి ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం ప్రభా. నా తండ్రి, నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి వందనాలు, ఆశ్చర్య కార్యములు బట్టి వందనాలు ప్రభా. ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఆ యొక్క కూడిక నీకు మాత్రమే మహిమ తండ్రి. అది నీకే జరిపించుకున్నది విధానమును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. యెహోవా దయాళుడైన కృప నిరంతరం ఉండి, యెహోవా దయాళుడైన కృప నిరంతరం ఉండి, యెహోవా దయాళుడైన కృప నిరంతరం ఉండి, యెహోవా దయాళుడ ఆయన కృప నిరంతరం ఉండి, యెహోవా దయాళుడైన 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 కృప నిరంతరం ఉండి, యెహోవా నామమునకే స్తోత్రములు కలుగును గాక. ప్రభా, రావాల్సిన వారిని క్షేమంగా తీసుకురండి ప్రభా. ఎవరైతే వస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రభా, ఎవరిని కాకేసామో నాకు తెలియదు. వచ్చేవారిని అందరిని క్షేమంగా తీసుకురమ్మని కోరుతా ఉన్నాను తండ్రి. ఎవరిని ఇబ్బందులు లేకుండాట్లుగా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ నా తండ్రి చిన్న కూడిక ప్రభా, అది ప్రభా మీరు మంచిగా జరిపించండి. ఎందుకు చేస్తున్నాము అనే సంగతి మీకు మాత్రమే తెలుసు ప్రభా. నువ్వు కృతజ్ఞత కూడికలో ప్రభా నువ్వు చేసిన ఘనంగా చేసిన కార్యములు మళ్ళీ తలపోసుకుంటూ మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెప్పే విధంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా తండ్రి, వచ్చేవారు వెళ్ళేవారిని దీవించండి. రేపు ఆదివారం ప్రభా నా తండ్రి అందరినీ దీవించి మరి త్వరగతిని కార్యక్రమం పూర్తి చేయండి తండ్రి. నా తండ్రి, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉన్నట్లుగా నా మీద, నా భార్య మీద, నా పెద్దకుమారుడు చనుకుమారుడు, పెద్దవాళ్ళు చనుకోవాళ్ళు, పెద్దమనుడు చిన్నమనుడు, మనవరాలు బులుమనుడు మీద సర్వయాళ్ళ సర్వసభ్యులను ఆశీర్వాదం దీవులను నా తండ్రి ఉండిన కాక. అటు విధంగా వచ్చిన ప్రతి దైవజనుని మీద, దైవజను కుటుంబాల మీద, సంఘాల మీద, సంఘ బిడ్డల మీద సర్వయాళ్ళ సర్వసమయంలో నీ కటాక్షము, నీ కాపుదల ఉంచి సంఘాలు దినదినాభివృద్ధి చెందుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా, అనేక ఆత్మలను రక్షించేవారుగా నా తండ్రి, అగ్నిలోంచి రాసిన లాగినట్టుగా అనేక ఆత్మలను రక్షించి లాగి నిన్ను నీ తట్టు తిప్పే పాస్టర్లుగా చేయమని కోరత ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆయుధపరచండి ప్రభా. నీ యొక్క బలమైన చేతుల్లో వారిని బలమైన ఆయుధాలుగా వాడుకోవాలని కోరుతున్నాను తండ్రి. ఎవరు నశించడం తమకు ఇష్టము కాదు కానీ ప్రభా, కొన్ని ఆత్మలను రక్షించవలసిన బాధ్యత మాత్రం మీద ఉంది ప్రభా. నశించే గుంపు నుంచి కొంతమందిని రక్షించి ప్రభా వారిని తట్టుకు తిప్పి నీ రాజ్యం వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి ఎంతమంది మీరు తలెత్తుకునే వారిగా చేయమని కోరుతా ఉన్నాను తండ్రి. నీ ముందు తల దించుకునే వారిగా కాకుండా మీ అందరూ తల ఎత్తుకుని నీ ఎడల భయభక్తులు కలిగి ప్రభా
మేము రక్షించిన ఆత్మలను బట్టి నా తండ్రి మేము సంతోషిస్తున్నామని చెప్పి మీ ఎదుర నమ్మకంగా మేము చేసిన ఈ పనిని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లించేవారుగా మమ్మల్ని మా బిడ్డల్ని దీవించడానికి నీవే కృపతో నింపి అనేక ఆత్మలు రక్షించాలి తండ్రి. మా డ్యూటీ అది, మాకు చెప్పిన పని అదే, మీరు చేస్తున్న పని అదే. మీరు చేస్తున్న కార్యాలు బట్టి మేము వెళ్ళి చెప్తే ఎవరు వినరండి అయ్యా. నా తండ్రి మాతో మీరు రండి, మీరు రండి 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 పరిశుద్ధాత్మరా రండి. నాతో వచ్చి మీరు ఆత్మలు రక్షించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము చెప్తే అవ్వదు పని, మీరు చేస్తే అవుతుంది తండ్రి. మీరు ఆత్మలు రక్షించే కార్యము మా మీద పెట్టారు కాబట్టి ఆ కార్యాన్ని సఫలీకృతం చేయటకు నీ శక్తితో నింపమని అడుగుతున్నా, నీ బలంతో నింపమని అడుగుతా, నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభా. ఎవ్వరూ నాతో నశించిపోకుండాట్లుగా మా భారతదేశాన్ని రక్షించండి, భారతదేశ ప్రజలను రక్షించండి అయ్యా. నాయకులను రక్షించండి, ప్రధానమంత్రిని, మరి శాసన నిర్మాణ సభ్యుల్ని ప్రభా, రాష్ట్రపతిని ప్రభా, నాతని ముఖ్యమంత్రుల్ని మీరందరూ నీ తట్టు తిరిగిపోవాలి ప్రభా. భారతదేశం అంతా కూడా ఒక్కళ్ళు నశించుకోకుండా నీ జ్ఞానంతో వారిని పరిపాలించే విధంగా చేయమని కోరుతా ఉన్నాను తండ్రి. మా బ్రతుకు దినములన్నీ ప్రభా నీ కటాక్షంతో నింపండి. ఈ దినం జరిగే కోడిక చిన్నదైనా పెద్దదైనా, చిన్నవండా భయపడుకుడి అని సెలవిచ్చినట్టుగా 2-3 నా నామంను ప్రకటించేవారుగా ప్రార్థిస్తే చాలు అక్కడికి నేను ఉంటాను సెలవిచ్చిన యేసయ్య. మా మరి ప్రభా చిన్నగా చేరి మేము ప్రార్థిస్తుండగా నీ యొక్క ఆత్మీయ వరములతో నింపండి, ఫలములతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి, దీములతో నింపండి అయ్యా. అటు విధంగానే కమల గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభా. నీ దాసురాలకి మంచి ఆరోగ్యం ఇవ్వమని కోరుతా ఉన్నాం ప్రభా. నా తండ్రి మా రాకపోకల మా ప్రయాణాల్లో మీరు తోడుండి కాపాడండి తండ్రి. గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ కంపెనీ మీది ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా నా కుమారులు ఇద్దరు చేతుల మీదుగా భారతదేశంలోనే గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ కంపెనీ గొప్ప కంపెనీగా అంచెలంచెలుగా ఆశీర్వదించి దీవించి నా తండ్రి సఫలీకృతం చేసి ఫలభరితం చేసి దీవించమని కోరుతా ఉన్నాం తండ్రి. మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం, మీరు దీవిస్తే వద్దెళ్తామయ్యా. యెహోవా మీ కటాక్షం ఉంచమని కోరుతా ఉన్నాం ప్రభా. నీ కటాక్షం మా మీద ఉంచి మా బిడ్డల మీద ఉంచి ఆశీర్వదించమని ఈ దినం ప్రభా జరిగేది చిన్న కోడికలో మీరుండే నడిపించుకోమని సర్వలోక రక్షకుడు యేసే పరిశుద్ధనామములో బతిమాలాడి గడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
29, 30 మీటింగ్స్ ఇక్కడే జరిగినాయా అనే విధంగా ఉంది కదా. అంత గంభీరమైన మీటింగ్ జరిగిన తర్వాత డల్గా కూర్చున్నట్టుగా కూర్చున్నాం. అసలు అంత మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు పెట్టామంటే ఒకసారి మీటింగ్స్ అయిపోయిన తర్వాత 25 ఏళ్ళు 20 ఏళ్ళు అవుద్ది మీటింగ్స్. అప్పుడు మీటింగ్స్కి ఇప్పుడు మీటింగ్స్ చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు విపరీతమైన జనం వచ్చేవారండి. ఆ జనం ఎక్కడి నుంచి వచ్చేవారు, ఎలా వచ్చేవారో తెలియదు. ఆ ఓల్డ్ వర్క్షాపు తలుపులు బద్దలు కొట్టేసుకునే అంత జనం వచ్చేసేవారు. ఆ స్పీకర్ని తీసుకురావడానికి భుజాలు ఎక్కించుకుని తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. భుజాల మీద తీసుకొచ్చాను. ఎవరు అతన్ని భుజాల మీద అందరూ మోసుకుని అక్కడి నుంచి అక్కడ అందించుకుని ఇక్కడ తీసుకొచ్చాం. అంత ఫిల్ అయిపోయింది. ఎవరు సాములు కూడా ప్రభుదాస్ కాదు అతను, జుట్టు ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్లేషన్ చేస్తారు. సువార్తరాజు ఆ వచ్చినప్పుడు జనం అసలు ఇంకేం లేదు, ఇక్కడికి ఆడిపోతుంది, ఇంకో రావడానికి ఛాన్స్ లేదు. బయట ఆయన ఉండిపోయాడు. అప్పటికే లేట్లో వచ్చాడు, ఎక్కడ మాట్లాడొచ్చాడు. 9:10 అయిపోయింది. ఇంకా టైంలో మనిషిని తీసుకురావడానికి ఇంకేం చేయాలి, అందరూ చేతులు నిలబెట్టుకుని అలా తీసుకుని వచ్చి స్టేజ్ మీద నిలబెట్టారు. అంతటి జనం సందరం ఇప్పుడు ఎక్కడా కనపట్లేదు. ₹1,00,00,000 100 కోట్లు ఖర్చు పెట్టినా మీటింగులు జనం డబ్బులు ఇస్తామన్నా సరే ఆఖరి దాకా ఇవ్వడం ఉండలేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కృప ఏంటంటే మనం వాల్ పోస్ట్ కానీ ఒక ఫ్లెక్స్ కానీ మరి పాంప్లెట్ కానీ లేకుండా దేవుడి కృపలో మనకి జనం ఎందుకు వస్తున్నారంటే దేవుడి యొక్క ఇక్కడ ఉన్నాడు అనే నమ్మకం వస్తున్నారు తప్ప లేదా రావాల్సిన పని లేదు. ఇక్కడికి వస్తే ఏదో మేలు జరుగుతుందని ఆశ ఉండొచ్చు, అంతకుముందు జరిగి ఉండొచ్చు, తర్వాత జరుగుతుందని ఆశ ఉండొచ్చు. ఏదో ఒక ఆశ తప్పునే ఇక్కడికి వస్తున్నారు తప్ప ఇంకంతకంటే మనం వాళ్ళకి రవాణా సాధనం ఏం పెట్టలేదు, లారీల మీద తీసుకురావట్లేదు, బస్సులు పెట్టలేదు, ఆటోలు పెడతలేదు, ఏం పెట్టకుండాను వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఆల్ నైట్లో తెల్లవాళ్ళు ఉండి ఈ సంవత్సరం రికార్డ్ బ్రేక్ ఏంటంటే 500 మెంబర్స్ ఆఖరి దాకా ఉదయం దాకా 500 మంది ఉన్నారు. ఉదయానికి 500 మంది తేలేరు. తెల్లారి దామేనతికి 500 ఉన్నారు. పోయిన వాళ్ళు బాగా గానభేద మిగిలేరు అన్నట్టుగా కాకుండా అందరూ మిగిలేరు. పూర్వం ఎలా ఉంటుందని పోయిన వాళ్ళు బాగా గానభజన వాళ్ళ మేము మిగిలినట్లాగా ఏం లేదు, అంతా ఉండిపోయారు. ఏంట్రా బాబు ఇలా ఉండిపోయారు అనిపించింది నాకు. హల్లెలూయా. దేనికోసం ఉండిపోయారంటే సంథింగ్ దేవుడు ఏదో మాకు మేలు చేస్తాడా, రాత్రి ఉంటే మాకేదో దేవుడు మా పిల్ల వద్దు, లేకపోతే అప్పులు తీరుతాయో, లేకపోతే నాకు ఆరోగ్యం బాగుంటుంది, ఏదో ఆస్తప్పునే ఉన్నారు తప్ప మనం ఏం చేస్తామని ఉండలేదు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉంటే ఏం చేస్తాం, కూర్చొని ఇచ్చాం. తర్వాత 12 తర్వాత టీ కూడా ఇచ్చిన పాపన పోలేదు. వాళ్ళు అడిగింది లేదు, మనం ఇచ్చింది లేదు. ఎవరి చేతులు నొప్పిలెట్టినాయంటే వీళ్ళకే. ఎందుకు తెల్లవాళ్ళు కొట్టాలి కాబట్టి వాళ్ళ చేతులు నొప్పిలెట్టినాయి. పాడివాడు పారుతూ ఉంటాడు కానీ పొట్టివాడు ఆడే కదా. పాడివాళ్ళు అలాగే మారిపోతుంటారు. వీడి తర్వాత ఇంకోటి వస్తాడు. వీళ్ళు కొడతా ఉండాలి. తబలిస్ట్ తీసుకురాలేదే పాపం, అతను కూడా తీసుకురావాల్సిన చేతులు నొప్పెట్టినాడు. వాళ్ళకే మీకంటే ఎక్కువ నొప్పెట్టింది అతనికి. మీరు కర్రలతో వాటితో వాయించారు, చేతులతో వాయించుకోవాలి. పాపం చాలా కష్టపడి తెల్లవాళ్ళు వాయించారు, కష్టపడ్డారు. మా నెల్సరయ్య గారు ఇప్పుడు ఈ జనం చూసిన తర్వాత, మీటింగ్స్ బాగా జరిగిన తర్వాత సుబ్బరాజు గారు మీటింగ్స్ ఇంత గంభీరంగా అద్భుతంగా దేవుడు జరిపించాడు కాబట్టి మళ్ళీ ట్యాంక్స్కి ప్రేయర్ పెట్టాలండి అన్నాడు. అదేంటండి నిన్న ఇప్పుడు పెట్టిందే అది కదా, మళ్ళీ ట్యాంక్స్ ఏంటండి అన్నాను. లేదు బాగా జరిపించినందుకు మళ్ళీ చెప్పాలి ట్యాంక్స్ అన్నాడు. సరే అయితే మీ ఇష్టం, ఆయన ఏమంటే అదే కదా, నేనేమంటే అదే. ఆయన అనేది మా ఇద్దరికి మధ్యలో ఇంకేం లేదు. నేను ఎస్ అంటే ఎస్, ఆయన ఎస్ అంటే నేను ఎస్ఏ. సరే పెట్టేద్దాం అంటే పెట్టేసిన తర్వాత అప్పుడు ఆయన అన్నారు, అప్పుడు చెప్పారు దేవుడికి ట్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ బాగా జరిపించి, రెండోది ఎందుకు మీ ట్యాంక్స్ ఏంటంటే దీంట్లో చాలామంది కష్టపడి పనిచేస్తారు కదా, వాళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పాలి. ఆ మీటింగ్స్లో చాలా వంటలు ఉన్నవాడికి పని చేస్తాడు, కూలీలు పని చేస్తాడు, వడ్డించినోడు పని చేస్తాడు, బాయిద్యాల వాళ్ళు పని చేస్తారు, తుడిసినోడు పని చేస్తాడు, కడిగినోడు పని చేస్తాడు, వచ్చిన వాళ్ళు అందరికీ సప్లై చేసేవాడు పని, వీళ్ళందరికీ కష్టపడతారు కదా. వాళ్ళకు అందరూ రాగలిగిన వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పడానికి
ఇది ఒక ఆపర్చునిటీ, అవకాశం. మరి చెప్తాం కదా, మీరు కష్టపడ్డారు బాగా, థ్యాంక్స్ అండి అని చెప్పడానికి ఆ రోజు చెప్పలేకపోయినా ఈరోజు చెప్పాలడానికి ఇది మీటింగ్ అని అయ్యగారు చెప్పారు. అప్పటి నుంచి ఇంకెప్పుడు 20 సంవత్సరం బట్టి ఎప్పుడు కూడా అది ఆగలేదు, ఇది ఆగలేదు. అది అయిపోయిన తర్వాత ఇది కూడా అలా నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ అనుకుంటా సంతోష్ బాబు గారు వైజాగ్ నుంచి వచ్చి ఇదేంటండి ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు. ఇది పెట్టిందే కృతజ్ఞత పండుగలు కదా, దానికి మళ్ళీ కృతజ్ఞత ప్రార్థన అంటే బాబు ఎక్కడ ఏం లేదన్నాడు. అదంతా లేని దేవుడు చెప్పాడు, మన జాతర మన సంబంధం లేదన్నాడు. ఆయన నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చాను, ఎక్కడ జరగలేదు ఇది అంటాడు. దేవుడు మహిమ ఏంటంటే మనం జరిపిస్తే ఏది జరగదో వాస్తవం కాదు. ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, తర్వాత కూడా చెప్తాను. మనం చేస్తే అవ్వదు, మనం చేస్తే మీటింగ్ జరగదు, మనం రమ్మంటే జనం రారు, మనం వెళ్ళిపోమంటే పోరు, మనం ఇస్తే వస్తారని ఎవరు లేదు, మనం పెడితే తిన్నాక రాలేదు. మనం దేనికి వచ్చారంటే దేవుడు పంపిస్తే వచ్చారు. దేవుడు పంపిస్తే జనములు తనంతట అది వస్తారు. అలనాడు యేసుప్రభు వారు మాట్లాడి నాకు వచ్చారు. కొంతమంది ఏదో బాగానంద కూడా వెళ్తే అన్నం పెడతాడు దేవుడు అని చెప్పి కూడా వచ్చిన ఉన్నారు. ఆయన మాటలుంటే శక్తి వస్తుందని వచ్చిన ఉన్నారు. కొంతమంది మాటలుంటే మాకు ఆరోగ్యం వస్తుందని కుష్ఠ రోగుల దగ్గర నుంచి పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చి, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయమని కుష్ఠరోగి ఇందాక చదువుతున్నాను మార్కు సువార్తలో, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరణ చేయి తండ్రి అని అడుగుతాడు. నీకు ఇష్టమైతే అక్కడ ఇంకోదో ఒక మాట అంటాడు, అతని యందు కనికరపడి, యేసయ్య కనికరపడ్డాడట. యేసయ్య చేయటానికి ముందు చేయటానికి బాగా శుద్ధి అయిపోని అన్నముక్కనం లేదు అంటే అంత ఇతని మీద వాత్సల్యత ఏమి లేదు. అతను వచ్చాడు, అడిగాడు, ఓకే అన్నాడు, అయిపోయింది, ఫినిష్. అతనికి ఇష్టమైతే అనే మాట వాడిన తర్వాత నాకు ఇష్టమైన శుద్ధి అయిపో అనలేదు దేవుడు. అతని మీద కనికరపడ్డాడట. ఎంత వాత్సల్య లింక్, అతని మీద ప్రేమ. కనికరం అంటే అతని మీద ప్రేమించేశాడు. ప్రేమించి అతన్ని ప్రేమించడం అంటే కుష్ఠరోగిని ప్రేమించడం ఏంటి? అదే లవ్ అండ్ అఫెక్షన్. ఆయన ప్రేమించి, కనికరం అంటే ప్రేమ, ఆ ప్రేమించి అతను శుద్ధీకరణ చేశాడు. శుద్ధగా అంటే స్వస్థత వచ్చేసింది అతనికి. డిఫరెంట్, దట్ ఈజ్ యేసుప్రభు వారు అక్కడ అలా చేయగలరు. అతని మీద కనికర బలిన వాడు యేసయ్య ఒక్కడే. చాలా అంటే యేసుప్రభు వారు చేసిన క్రియలు ఎవరు చేయలేరు, అది మాత్రం వాస్తవం. మనం వెళ్ళాం, చూసాం, తాకాం, తిరిగాం, అలా ప్రదేశాలన్నీ తిరిగాను. యేసయ్య తిరిగిన ప్లేసులన్నీ చూసాం. ఒకటి, యేసయ్య ప్లేసులు చూశారు కానీ నమ్ముతున్నారని అనుకోండి. యేసయ్య ప్లేసులకి వెళ్ళే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. నమ్మటం గొప్పది కాదే, నమ్మిన వాళ్ళందరూ వెళ్ళగలుగుతున్నారా అంటే వెళ్ళే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ యేసయ్య తిరిగిన ప్లేస్, యేసయ్య నడిచిన ఆ యొక్క బాప్తిసం తీసుకున్న ఆ యొక్క ప్లేస్, లేకపోతే ఆయన సిలువేసిన ప్లేస్, ఆయన సిలువేసిన దగ్గర ఆ కొండ ముట్టుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆయన సమాధిలోంచి బయటికి రావడానికి వచ్చిన ద్వారం ముట్టుకున్నాం, లోపలికి వెళ్ళి ఆయన సమాధిలోంచి ఖాళీ సమాధి ముట్టుకున్నాం. ఇలా ఆయన పుట్టిన ప్లేస్ చూసా, అక్కడ ప్లేస్లో ముట్టుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. చెప్తున్నాను రియల్గా. నేను ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుభవం చెప్తున్నాను, ఇంకా ఆయన రాలేదు కాబట్టి, లేకపోతే ఈ ఉపగత అంతా ఉండదు. కానీ 2 ముక్కలో తేల్చేది దీనిపాటికి. ఆ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైందంటే, కొపారా గారు తెలుసు, అక్కడ కిందకి దిక్కానే స్టార్ ఉంటుంది కింద. యేసయ్య బర్త్ ఆఫ్ ప్లేస్లో కింద స్టార్ ఉంటుంది. ఆ స్టార్ని సింబాలిక్గా అక్కడ పెట్టారు. సేమ్ ఆ పుట్టిన ప్లేస్లో ఒక స్టార్, భూమి మీద స్టార్ వేసి, గోల్డ్ స్టార్, అది యేసయ్య పుట్టారని చెప్తారు. దానికి దిగనాక మెట్లు ఉంటాయి, 10 మెట్లు 12 మెట్లు ఉంటాయి. పైనుంచి కింద దిగుతారు, లోపలికి గృహలాగా ఉంటుంది, నడుస్తుంది. ఆ మెట్లన్నీ కంప్లీట్గా కొన్ని కోట్ల మంది దిగి 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 అరిగిపోయినాయి. ఆ మెట్లు ఇలాగ అయిపోయినాయి, ఇలా మెత్తగా ఇలా జారిపోతున్నాయి, కాలు ఎత్తి జారిపోయేలా ఉంటాయి. దాని మీద ఇంకా అరిగిపోయిందండి, అది మార్బుల్ స్టోను. అరిగిపోయి ఉంది. ఇంకా ఇరిగిపోలేదు, అరిగిపోవడం వల్ల ఏమైందంటే బాగా స్మూత్నెస్ అయిపోయింది. అది పట్టుకుని ఏమాత్రం జారితే కిందకి వెళ్ళిపోతాడు. ఒక మెట్లు జారితే 12 మెట్లు కింద దిగిపోతాడు, ఏం డౌట్ లేదు.
అంచేత అందరూ జాగ్రత్త జాగ్రత్త అంటారు. మొత్తం మీద అక్కడ దాకా చాలామంది కుర్చీల మీద తీసుకొచ్చి ముసలోళ్ళని అక్కడ చూరని చూపించి చూపించి వెళ్ళిపోతారు. కిందకేం దింపరు, దింపితే ఈడు వెళ్ళిపోతాడండి మళ్ళీ. నాకు 3 సార్లు కిందకి దిగాను. నాకు వరకుమార్తో ఫస్ట్ టైం చెప్పాను, నేను అక్కడ అందరూ ఇలా చూపించి తోసేస్తూ ఉంటారు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నన్ను అక్కడ మోకరించాలన్నాను. ఎంత జనం ఉన్నారు, కిటకిటలాడుతుంది. అక్కడికే 5 hours లైన్లో నిలబడి అక్కడికి వెళ్ళాం. 5 గంటలు. అప్పుడు రెనోవేషన్ జరుగుతుంది. 1 గంట ఆపి రెనోవేషన్ చేసి మళ్ళీ అదే మొత్తం చర్చి రెనోవేషన్ చేస్తున్నారు. అంటే కంటిన్యూ జనాలకు దర్శనం లేకుండా కొంతసేపు ఆకి మళ్ళీ పంపించేవారు. అంత జనం అయిపోయారు, ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఆ టైంలో నేను అడిగిన కోరికేటి, అక్కడ నేను మోకరించాలన్నాను. ఏదో రకంగా చేద్దామంటే నేను పక్కన ఉంటాను, ముందుకన్నా వెనకాల ఉంటాను, చెయ్యట్టుకుని నా మీద చెయ్యట్టండి అన్నాడు వరకుమార్. అలా మొత్తం మీద ఎలాగో ఎవరో ఒకరు చెయ్యట్టాల్సింది, ఇలా జారిపోతాం మనం. మొత్తం మీద పట్టుకుని కిందాకి తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ కెమెరా దగ్గరికి, అక్కడ లోపల సీసీ కెమెరాలు ఉన్నాయన్నాను. జస్ట్ నువ్వు ఇదే టైం అన్నాడు, అంతే. నేను ఎలా పడిపోయింది తెలీదు. దేవుడు అలా సాష్టాంగ, నేను మోకాలు ఉంచలేదు, సాష్టాంగ పడిపోయి అక్కడ చేతులు ఉంచిన తర్వాత దేవుడు నాకు కృపండి చెప్తే నంబరు. బయటకు వచ్చిన తర్వాత ఎంత ఏడ్చాను, నాకు ఎంత ఏడ్చాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అలా ఎందుకు ఏడుపు వచ్చిందో అంటే, యేసు ప్రభు వారు పుట్టిన ప్లేస్, ఆయన జన్మించిన స్థలాన్ని ముట్టుకునే అవకాశం దేవుడు ఐ గాడ్, ఆ సృష్టికర్త అలా పుట్టిదే అక్కడ అలా ముట్టుకున్నాను. ఎంత భాగ్యం ఇచ్చావు తండ్రి అని. నాకు ఇంకెక్కడ ఏడుపు రాలేదు. యేసుప్రభు సిలువేషన్ ప్లేస్లో కూడా ఏడుపు రాలేదండి. ఓపెన్గా చెప్తున్నాను కదా, యేసుప్రభు వారు సిలువేషన్ ప్లేస్లో ఏడుపు రాలేదు, లేదా సమాధిలో నుంచి లేచిందే ఏడుపు రాలేదు. కానీ పుట్టిన ప్లేస్ ముట్టుకోనగానే నా ఒళ్ళు జలధరించిందండి. ఏంటి ఈ అద్భుతం, ఏంటి ఆ మహాదేవుడు ఇక్కడ పుట్టడం ఏంటి, అది నేను ముట్టుకుంటాం ఏంటి, అది మానవుడిని పాపని నేను ముట్టుకునే అవకాశం దేవుడు ఎంత కరుణ చూపించాడని చెప్పి నాకు అసలు బయటకు వచ్చి ఎక్కేడ్చాను. అంత నాకు ఏడుపు వచ్చేసింది. ఆ తర్వాత ఇంక కనవ ప్లేసులన్నీ తిరిగాను, ఎక్కడ దట్ ఈజ్ ఎ ఫీల్. ఆ ఫీల్ కలగలేదు. ఎందుకు కలగలేదంటే నేను ఒక్కసారి అనుభూతి పొందేశాను. ఒక్కసారి అనుభూతి, దేవుడు నాతో అటాచ్ ఎన్కౌంటర్ అయిపోయింది. ఇంక తర్వాత నాకు ఎన్నిసార్లు అయినా ఇంకా ఆ అనుభూతి రాదు. అది కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2017లోనే ఆ యొక్క అనుభూతి పొందాను నేను. ఎంత గొప్ప అనుభూతి అండి. ఒక్కొక్క దుక్కుని యేసుప్రభు వారు పుట్టిన టూర్లో ఎక్కడో ఒకటి ఏదో అనుభూతి చెందుతూ ఉంటారు పాస్టర్స్. జాన్ రత్నం గారు సిలువేసిన దగ్గర ఆయన అనుభూతి పొందాను అన్నాడు. కానీ నాకు అంతకంటే ముందే ఈ అప్పుడు యేసుప్రభు వారు పుట్టిన ప్లేస్లో అనుభూతి పొందిన తర్వాత నేను హ్యాపీ. అది ఎంత హ్యాపీ అంటే వర్ణించలేను, అది నాకే తెలుసు. అంత సంతోషించి చాలా ఆనందించాను. ఎందుకంటే దేవుడు పుట్టిన ప్లేస్ ముట్టుకున్నాను, చాలు. ఇంక ఈ జన్మకి ఇది చాలు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నా పాపాలన్నీ పోయినాయి అనుకున్నాను, అంతే. అంత ఆ సుందరమైనటువంటి ఆ దేవుణ్ణి మనం, ఆ మహాదేవుని, శక్తివంత దేవుణ్ణి, ఆ పరలోక రాజ్యాల్లో అసలు మరి చూస్తుంటే కొన్ని సిచ్యువేషన్స్, సీన్లు చూస్తూ ఉంటే అసలు ఈ దేవుడు అనేవాడిని మనం ఎలా కొలవగలం? ఆయన రూపాన్ని మనం వర్ణించుకోలేము, ఆయన ఊహించుకోలేము. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఎంత శక్తివంతుడో తెలియదు. ఎందుకంటే బైబిల్లో అలాగే చెప్పారు. ఆయన దేవుడు అంటే ఎంత శక్తివంతుడంటే, ఆయన ఒక పర్వతం మీదకి వస్తాడు, ఆ పర్వతానికి కిలోమీటర్ దూరంలో ఉండండి, ఆ దగ్గరికి వస్తే అంతర్ భస్మం అయిపోతాడని చెప్పారు. దేవుడు పర్వతం మీదకి వస్తాను, ఎవరు లేరు, నేను పర్వతం మీదకి నేను వస్తాను, వచ్చినప్పుడు మీరు అందరూ కిలోమీటర్ దూరంలో ఉండి లోపలికి వచ్చినప్పుడు ఎవడ బూడి తప్ప ఎవడ మిగలరు అంటాడు. జంతువులు కానీ ఎవరో ఏం మిగలకూడదు, అన్నీ దూరంగా పోయి ఉండాలి. ఆయన వస్తాను. వీళ్ళు అడిగారు ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా మాకు ఆ దేవుడిని చూపించిన మోషేని అడిగితే మోషే అడిగాడు, సరే మీరు అడిగింది చేయండి, వస్తాను. కానీ ఎక్కడికి వస్తాను? ఆ కొండ మీదకి వస్తాను. ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? కిలోమీటర్ 3 దినాల ఉపవాసం ఉండి స్నానాలు చేసి పొద్దున్నే నీట్గా మంచి శుభ్రంగా బట్టలు వేసుకుని ఆ కొండ చుట్టూ మీరు ఉండండి, నేను కొండ మీదకి వస్తాను, లోపలికి ఎవడొస్తే స్మాష్ అవుతారు అన్నాడు ఆ మహాదేవుడు. అటువంటి దేవుడు పుట్టిన ప్లేస్ నేను ముట్టుకుంటాం అంటే మోషే ముట్టుకోలేడు. ఎందుకంటే మోషేని చూశాడు,
ఇంకోసారి ముట్టుకోలేకపోయాడుగా, దేవుని ముట్టుకోలేకపోయాడు. కానీ నేను ముట్టుకున్నాను ఆయన పుట్టిన ప్లేస్. అంతకంటే గొప్ప ఏంటండి ఈ జన్మ అంటే? దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, నాకు ఇచ్చిన కృప. అంటే యేసుప్రభు వారిగా అవతరించకపోతే ఎవరికీ అవకాశం లేదు. ఆ యెహోవా దేవుడిగా ఉంటే ఇంకంతే. ఆ కొండ మీద నుంచి ఆరాధించారు, మీ పితరులు ఆరాధించిన దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవాలి తప్ప, అబ్రహాం దేవుడు గొప్పవాడు, ఇస్సాకు దేవుడు గొప్పవాడు, యాకోబు దేవుడు గొప్పవాడు, యేసేపు దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవడం వరకే మనం పనిచేస్తాం తప్ప ఆయన ముట్టుకుంటాం. కానీ ఆయనకి స్వరూపం కానీ మన దగ్గర లేదు కాబట్టి ఆయన ముట్టుకుంటే అవకాశం మనకు కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించిన గాక. శ్యామ్ గారు పైకి రావాల్సిందిగా కోరుతాం పాస్టర్ గారిని. అటు విధంగానే కుప్పారావు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతాం. వెల్కమ్ సార్, తప్పట్లు కొట్టి. దేవుడికే మహిమ కలిగిన గాక. ఈ చిన్న ఒకసారి అందరూ లేచి నిలబడితే చిన్న ప్రేయర్ చేసుకుని మనం సార్ గారు అంటే కుప్పారావు గారు చిన్న గ్రీటింగ్ చెప్తారు, పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు. వాకింగ్గా షార్ట్గా 30 minutes లోపే ఉంటుంది. మెసేజ్ కూడా 9కి కంప్లీటెడ్ ప్రోగ్రామ్. లంచ్ డిన్నర్ చేసి అంతటి ఎవరి ఇంటికి వారి వెళ్ళిరి. ఓకే, దేవుడికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేద్దాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని దివారాతులు స్తుతించుకొని ఆడబడి వందనాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు, కనికరకల దేవుడు, జీవాధిపతి, అబ్రహాం తండ్రి, ఇస్సాకు దేవుడు, యాకోబు తండ్రి, నిత్యుడికి తండ్రి, సమాధానక అధిపతి, సర్వేశ్వరుడా, మహాదేవుడా, ఘనదేవుడా, రక్షకుడా, రక్షించువాడా, కర్ణించువాడా, కాపాడువాడా, నిద్రపోనవాడా, కొనుకొనవాడా, యేసయ్యా మీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నీ యొక్క ఆ యొక్క పుట్టు దినములు జ్ఞాపకం చేసుకున్నాయి. యెరూషలేములో నువ్వు చేసిన గొప్ప మేలు జ్ఞాపకం చేసుకున్నానయ్యా. నువ్వు అద్భుతకరుడయ్యా. నువ్వు నాకు చేసిన అద్భుతాలను బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. 29, 20, 28, 29, 30 తారీఖుల్లో నువ్వు చేసినటువంటి జరిపించుకున్నటువంటి ఆ పండుగల ప్రభా నీకే మహిమకరంగా, నీకే ఆనందకరంగా, నీకు సంతోషకరంగా మా ద్వారా మీరు జరిపించుకున్నందుకు మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ మీటింగ్స్ బట్టి మీకు మళ్ళీ మరొక్కసారి మంచిగా జరిపించుకున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్గా చిన్నగా మేము చేసుకునే ఈ యొక్క ప్రేయర్ని మీరే ఆశీర్వదించమని సర్వలోకరక్షకుడు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి. ఒక కుప్పారావు గారు థ్యాంక్స్ గ్రీటింగ్ చెప్తారు. వేదికపై ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ సాయం సంపత్ గారు, అలాగే డాక్టర్ గాల్ సుబ్బారాజు గారు, ఈ కృతజ్ఞతా కూడికలో పాల్గొన్న మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. నూతన సంవత్సరంలో జనవరి మాసంలో మనమంతా కూడా సుబ్బరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞతా పండుగలు జనవరి 28, 29, 30 తేదీల్లో మనమంతా పాల్గొన్నాం. అంత మాత్రమే కాదు, ఆత్మీయ స్థితిలో అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం, ఆనందించాం స్పీకర్స్ ద్వారా. అలాగే ఆ కూడికలు మనందరి ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా జరిగినాయి. అందుబట్టే ఈ కృతజ్ఞత సమావేశం. అవి ఇందాక చెప్పినట్టు అవి కృతజ్ఞతా పండుగలు ప్రతి సంవత్సరం మనల్ని కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. ఆ కృతజ్ఞతా పండుగలు సిల్వర్ జూబిలీ కృతజ్ఞతా పండుగలు బాగా జరిగిన సందర్భంలో మరలా కృతజ్ఞత దేవునికి తెలియజేస్తున్నాం. మనం 105వ సంకీర్తన కానీ 106, 107 ఈ కీర్తనలో మనం చూస్తే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నటువంటి మాట మనకి ఆ ప్రారంభంలో కనపడుతుంది. అలాగే తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనకి ప్రతి విషయమునందును ప్రతి విషయమునందు
కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమునందు అంటే బాగా జరిగితేనేనా, లేక దైనందిన జీవితంలో ప్రతి విషయంలో అయినా, గుడ్ అయితేనేనా? ఏమండి, అన్ని విషయాల్లో ప్రతి విషయం అన్నమాట. అంటే పిల్లోడు పాస్ అయినప్పుడు కృతజ్ఞత గుడికి మనం పెడతాం, ఫెయిల్ అయితే ఏ కూడికే ఉండదు, అంతే కదా. మంచి జరిగితే కృతజ్ఞత కూడిక, బర్త్డే గత సంవత్సరం అంతా కాపాడినందుకు, వెడ్డింగ్ యానివర్సరీ గత సంవత్సరం అంతా కాపాడినందుకు, యాక్సిడెంట్ అయితే, ఒక ఫ్యామిలీ కలిసి అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారి కుటుంబాలు మన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ కృతజ్ఞతాస్తుతులు కూడిక పెట్టుకుందాం మన నేటివ్ ప్లేస్లో అనుకుని బయలుదేరారట. కార్ల మీద వెళ్తున్నారు, మధ్యలో ఆ కారు ట్రబుల్ ఇచ్చింది. అందరూ కూడా ఈ కారు గురించి ఆగిపోయారు. వీళ్ళు చేరుకునేసరికి, అంటే సాయంత్రం ఆ కృతజ్ఞత కూడిక ఇలాంటి సమయంలో జరగాలి, వాళ్ళు చేరుకునేసరికి మధ్యరాత్రి అయిపోయి అలసిపోయి పడుకున్నారు. అప్పుడు ఇంత పిల్లోడు అడుగుతున్నాడట ఒక ప్రశ్న, వాట్ హ్యాపెన్ టు థ్యాంక్స్ గివింగ్? మనం ఎందుకు బయలుదేరాం? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కోసం మన నేటివ్ ప్లేస్లో చేసుకోవటానికి బయలుదేరాం. కారు ట్రబుల్ ఇచ్చింది, ఇన్ టైంలో చేరలేదు. మధ్యరాత్రిలో చేరినప్పుడు పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని పిల్లవాడు అడుగుతున్నాడట, వాట్ హ్యాపెన్ టు థ్యాంక్స్ గివింగ్? కృతజ్ఞత కూడిక ఏమైంది? మన జీవితాల్లో కూడా చాలా వరకు మంచి జరిగినప్పుడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. మరి 25 సంవత్సరాల నుంచి సుబ్బరాజు గారు కృతజ్ఞత కూడికలు జరిపి, దాని తర్వాత ఏదో ఒక రోజున, ఒక వారం రోజుల్లోపు 10 రోజుల్లోపు కృతజ్ఞత దేవునికి చెల్లించటం అన్నటువంటిది ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. హల్లెలూయా. అది రుచి చూసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఏంటి? ఏమి చూసిన వాళ్ళకి? రుచి. యేసు ప్రభువుని ఆయన రుచి చూచాడు, దేవుణ్ణి ఆయన రుచి చూచాడు కనుక ఆయన ఉత్తముడని, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తాడన్నటువంటిది తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే అది చవి చూస్తారో కృతజ్ఞత కూడికి దానికి ప్రాధాన్యత ఉంటుంది. హల్లెలూయా. అందుకనే భక్తుడు బహుశా ఇది భక్త్ సింగర్ గ్రూప్ వాళ్ళ పాట అనుకుంటా, రుచి చూచి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే, గొప్ప దేవుడవు
దయాళుడవు నీవే తప్పకారాధించు దయాళుడవు నీవే రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఆఖరి వచనంలో అంటాడు, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. ఎందుకంటే క్రీస్తేసునందే ఆయనకి సంతోషం అంట. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. క్రీస్తేసునందే ఆ భాగ్యం అంతా నేను పొందుకున్నాను అంటాడు. ఆ వర్డ్ నాకు గుర్తురాట్లేదు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతి చెల్లింతు. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతి చెల్లింతు. క్రీస్తేసునందే భక్తి క్రీస్తేసునందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. క్రీస్తేసునందే తృప్తి అట. హల్లెలూయా. తృప్తి ఎవరిలో ఉండాలా? క్రీస్తేసులో. అది పొందినటువంటి వాడు పొందుకున్న తర్వాత హర్షిస్తాడట. క్రీస్తేసునందే తృప్తి పొంది హర్షించేదను. కనుక ఆ రుచి చూసినోడికి తెలుస్తుంది కానీ చూడనోడికి తెలియదు. కనుక ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ పత్రికలో వాడినట్టు. ప్రతి విషయమునందును. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయి, ఒకవేళ పొందుకున్నా పొందుకోకపోయినా నువ్వు ప్రాణంతో ఉన్నావు. ఎందుకు ఒకవేళ ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు, ఒకవేళ పిల్లలందరూ బాగా పైకి రాకపోవచ్చు, బాగా చదువుకుపోవచ్చు, మంచి ఉద్యోగాల్లో స్థాయి హోదా లేకపోవచ్చు. ప్రతి విషయమునందు ఎందుకంటున్నాడా అన్నటువంటిది ఆలోచన చేస్తే, అందుకనే 103వ సంకీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మనవద్దంటున్నాడు. హల్లెలూయా. మరి 25 years కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టి 25 years థ్యాంక్స్ గివింగ్ మీటింగులు జరిపినందుకు మరి సుబ్బరాజు గారిని, వారి కుటుంబాన్ని, జిఎస్ఆర్ ఫౌండేషన్ని మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇది నిజమే. ఎంతమంది చేశారు ఇది? క్రీస్తు నామం ధరించుకున్నటువంటి వాళ్ళు. కనుక ఈ విషయంలో సుబ్బరాజు గారిని అభినందించక తప్పదు. మరి అసలు 25 సంవత్సరాల సందర్భంలో నేను వారికి ఒక మెమెంటో ఇవ్వటానికి ఆర్డర్ ఇచ్చాను 10 రోజుల ముందే. అది 28, 29, 30 తారీఖుల్లో నా దగ్గరికి చేరలేదు. అది నిన్నగాక మొన్న వచ్చింది. బహుశా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ రోజున ఇవ్వటం. నిజానికి నా వైఫ్ ఈరోజు నెల్లూరులో ఉన్నారు, ఆవిడ రేపు ఉదయానికి వస్తారు. కానీ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో ఇవ్వాలన్నటువంటిది ఆవిడ కూడా దానికి అంగీకరించారు. ఈ సందర్భంలో ఈ చిన్న మెమెంటోని ఓకే, అది చివరికి దాన్ని పోస్ట్పోన్ చేద్దాం.
కార్యక్రమంలోనికి. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలి అని ఆ విషయంలో మా ప్రిన్సిపాల్ గారు అద్భుతమైన పాట పాడి మరీ చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ పాట కూడా ఎప్పుడో పాటలే, వాళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో పాడిన పాటను ఇప్పుడు ఇంకా జ్ఞాపకం తెచ్చుకుని మరీ పాడటం అంటే అది గొప్ప విషయం. అది జనరల్గా అందరూ మర్చిపోయారు ఏంటండి. ఇప్పుడు అంతా రాక్ మ్యూజిక్ను అదేదో మీరు ఎరక్కూడేస్తున్నారు బల్లలో అది అదేదో ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. అసలు ఆ బుద్ధి లేని వాళ్ళు కూడా తయారైపోయారు, స్పీకర్లు అయిపోయారు. జ్ఞానం పోయింది వాళ్ళకి, జ్ఞానం పోయింది. నిజంగా చెప్తున్నాను కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారండి వీళ్ళు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల బుక్కు ముట్టుకోవడానికే తడతలాడితే చెయ్య. అంత భయభక్తులు కలిగినటువంటి ఆ పండితులకే పండితులు అయినటువంటి పురుషోత్తమ చౌదరి గారు, దేవదాస్ గారు చాలా గొప్ప వాళ్ళు. అసలు పేర్లే మనకి ఆ పేర్లోనే గొప్పతనం కనపడుతుంటుంది. అటువంటి వాళ్ళు త్యాగాలు చేసి, మాసలమ్మని గారు, అద్భుతమైన గారు, మళ్ళీలా దావీద్ గారు, ఇలాంటి వాళ్ళు ఎవరెవరో అలా ఆ పేర్లు ఏంటి, వాళ్ళ గొడవ ఏంటి, వాళ్ళు ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, వాళ్ళు ఒక చరిత్ర ఏంటి, వాళ్ళు ఎలాగ చనిపోయారు, వాళ్ళు ఎలా రాశారు, ఏడుతూ రాశారు, కష్టపడి రాశారు, తిండి లేక రాశారు, తిండి ఉండి రాశారు, పరిస్థితులతో రాశారు, ఆ యొక్క మోకాళ్ళ మీద రాశారు. ఎన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు వీళ్ళల్లా అందరి క్రైస్తవ కీర్తనలు బుక్ పట్టుకున్నక్కరు అర్హత లేదు ఎవరికి. అటువంటి వాళ్ళు ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనని ఏదో మరి డ్యాన్సులు కట్టి జనాకర్షణగా వెళ్తున్నారు అంటే అది దేవుడు అపహాసించి పొందలేదు. దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు అల్లరికి కర్త కాదండి బాబు. వాళ్ళు అల్లరి గోలకి ఆయన ఒప్పుకోడు, అసలు రాడు అక్కడికే. ఎప్పుడు వస్తాడు? నువ్వు ప్రశాంతంగా దేవుని హృదయంలో ప్రార్థన చేసి, దేవారా నాకు కరుణించు, నా కష్టం ఇది, నా ఇబ్బంది ఇది. ఆయన ఏం చెప్పాడు? శుభ్రంగా స్నానం చేసుకుని గదిలోకి పోయి తలుపులు వేసుకుని ప్రార్థన చేయండి. ఈ దరుగుల మీద పోయి డ్యాన్సులు చేయొద్దు, సంత ఈదుల్లో మీరు గోల్ చేయొద్దు. చాలా క్లారిటీగా చెప్పాడు యేసయ్య. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అది. ప్రతి దాని కొరకు దేవుడి దగ్గర నీవు అంగలార్చాలి, కృతజ్ఞత చెప్పాలి. మన దేవుడు ఎందుకు చేశాడో చెప్పాలి, దేవుడు మనకి ఏం చేశాడో చెప్పాలి, దేవుడు ఏం అడుగుతున్నామో క్షుణ్ణంగా అడగాలి, తేటగా అడగాలి. దేవుడు మనకి ఏది ఇస్తాడో దాన్ని బట్టి మళ్ళీ ట్యాంక్ చెప్పాలి. ఇదంతా సర్క్యులేషను, సైకిల్ చక్రం లాంటిది ఇది. నువ్వు ముందు ఫస్ట్ ఏం చేయాలి? అంగలార్చి దేవుడి దగ్గర పాదాలు పెట్టి మోకాళ్ళుని ప్రార్థన చేసి నీ యొక్క సర్క్యులేషన్లో 1 by 1 పొంది మళ్ళా ప్రార్థన చేయాలి. ఎన్ని ఇచ్చావు? థ్యాంక్స్. ఇవ్వమని నాకు థ్యాంక్స్ ప్రార్థన చేయాలి, ఇచ్చినందుకు ప్రార్థన చేయాలి. అందుకే కానీ ఏదో డ్యాన్స్ చేసాము, ఏదో ఆంధ్రక్రైస్తవ కీర్తనల గురించి వెళ్ళారని మాట్లాడడానికి ఎవడో సరిపడవు. అసలు ఆ అద్భుతమైన పాటలు ఈ రోజుకి కూడా, ఈ రోజుకి కాదు ఇంకో 1000 ఏళ్ళకి కూడా ఇవి బతికే ఉంటాయి. 1000 ఏళ్ళైనా బతికి ఉంటాయి. ఎటువంటి పాటలు? నడిపించు నానామా, లేకపోతే రండి సువార్తకి వెళ్దాం, లేకపోతే నిన్న ముందా మేడం గారు పాడుతుంటే నాకు ఆశ్చర్యపోయింది. ఎప్పుడు ఏవో పాటలు వాళ్ళు ఏదో నోట్లో పాడుకున్నా అద్భుతమైన పాటలు. నిజంగా అటువంటి పాటలు మళ్ళీ ఈ పాట ఇవాళ పాడిన పాట ఇంకో గంట పోయిన తర్వాత జ్ఞాపకం ఉంటుంది ఎవరికన్నా. వాళ్ళు ఎవరికి ఉండదు. ఆ పాట చూస్తే అది ఇప్పటికీ పాడుతున్నారు. రాజుతో టీవీకి వెళ్దాం, ఏసుతో టీవీకి వెళ్దాం, ఎన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయండి. మా ఇంట్లో 405 దేవుడే నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, సాటించడు. ఇవన్నీ అద్భుతమైన పాటలు అయ్యి అన్నీ జీవితంలో మనకి అనువాదంగా మనం నడుచుకోవడానికి, తిరగడానికి, మనం ఎలా బ్రతకడానికి, మనం ఎలా బ్రతికించడానికి దేవుడు మనకి కోసం ఈ పాటలు సృష్టించడం. వాళ్ళు అద్భుతమైన పాటలు రాసి పెట్టారు. ఇవి సామాన్యులు రాస్తే అయ్యేది కాదు. ఎంతో శ్రమ కూడి కష్టాల నుంచి పాడిన పాటలు అయినాయి. దేవుడికి మహిమ కలిగిన కాదు. ఇప్పుడు
మా యొక్క శాంసంగ్ పత్తయ్య గారికి సమయం ఇస్తున్నాం. పాడించండి మీరు. మీ ఉద్యోగంగా ఉంటుంది కదా, పాట కూడా ఉంటాయి. నాకు ఆ వచనం సరిగ్గా గుర్తు రాలేదు, నాకు అసంతృప్తిగా ఉంది, అందుకనే మళ్ళీ పర్మిషన్ అడిగాను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, ప్రార్థింతును ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆఖరి వచనం, కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లించు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తునందే తృప్తి పొంది హర్షించెదను, క్రీస్తునందే తృప్తి పొంది హర్షించెదను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. థ్యాంక్ యూ. ఏదైనా జ్ఞానం దేవుడిచ్చింది అంతే. ఇప్పుడు ఎందుకంటే ఆ పాట సగంలో ఆగిపోతే డెలివరీ అవ్వకుండా ఆగిపోయినట్టుగా ఆయన బాధపడతా ఉన్నాడు. అది ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది, మొత్తం జ్ఞాపకం వచ్చిన తర్వాత మొత్తం ఏంటి ఆ పాట బయటకు వస్తే కనుక తృప్తిగా లేదు ఆయనకి. అది దట్ ఈజ్ డిఫరెంట్. సుదర్శన్ గారు కూడా పైకి వచ్చి మేము కూర్చోవలసింది పడుతున్నా. హల్లెలూయా. ఇప్పుడు దాకా ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, గ్రీటింగ్ చెప్పిన వారు అందరికీ ప్రభుపక్షంగా వందనాలు. టైం 8:30 అవుతుంది. సుదర్శన్ గారు ఒక పాట పాడతారు. ఆ పాడిన తర్వాత మనం సమయం సార్కి ఇచ్చేద్దాం, ఎందుకంటే ఆయన కూడా పాట అంటే బాగా ఇష్టం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్నారు ఏంటండి? మీరు వేసిన పాటలోనే పాడతాను. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఇంకా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఇంకా మనం ఆనందాన్ని వెళ్ళబుచ్చాలి ప్రభుకి. అంత అద్భుతంగా చేశాడు 25 సంవత్సరాలు మీటింగ్, అవునా? మరి ఎక్కడైనా నేను తెగ మీటింగ్లో హాజరవుతాను, కానీ ఎంత అద్భుతంగా చేసే దేవుడికి ఎంతగానో స్తుతి చెల్లించాలి. మరొకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ పుస్తకాలు ఉంటే మరి చైర్మన్ గారు వేసిన పాటల పుస్తకంలో 14వ పాట చక్కగా దేవుడి మాటలు మనం పాడుకుందాం. అందరూ కూడా డప్పులు కొట్టుకుందాం. సర్వలోక తానోద్దేశించినది నిష్ఫలము కాని తండ్రికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. అందరినీ ఆకర్షించు తండ్రికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. డబ్బులు కొడదాం. హల్లెలూయా. తండ్రికి జయము. లోకము చేత అన్నేయో లోకము చేత అన్నేయో ఓపించు తండ్రికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము.
రాజ్య సువార్త ప్రకటించు సభకు జయము క్రీస్తులో అన్ని చోట్ల క్రీస్తులో అన్ని చోట్ల వారికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరమో లాయందో ఇహ పరమో లాయందో శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిత్యమైన జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో ఈ యొక్క సంధ్యావేళ సమయంలో ప్రభు ఈ రాత్రి కాలమందు నీ పరిశుద్ధ దూతలతో ఈ యొక్క కృతజ్ఞత కూడికలో పరిశుద్ధాత్ముడా మీరు ఇక్కడ నిలబడి జరిగించుచున్న కార్యమును బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నాయన, ఘనముగా జరిగించిన ఆ 3 రోజుల సభలలో అద్భుతము మహాద్భుతాన్ని నాయన అంజుజనుల ఎదుట నీ నామాన్ని ఉచ్చరింపజేయటకు నీ దాసులను ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. వచ్చిన అతిథులందరినీ దీవించావు, వారి కుటుంబాలను దీవించావు అయ్యా. చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా అందరినీ దీవించి పంపించినందుకు నీకెనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దీన ప్రార్థన అంగీకరించమని అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచి పాట పాడి వినిపించినటువంటి సుదర్శన్ గారికి ప్రభు పక్షంగా వందనాలు. ఇప్పుడు శ్యామ్ సంపత్తయ్య గారికి కరెక్ట్గా 8:30 అయింది, సమయానికి వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీ గాలి సుబ్బరాజు గారు తండ్రి గారికి తల్లి గారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు శ్రీ బేతపూడి కృపారావు గారు, వారు మన మధ్యలో ఉండటం సంతోషకరం, ఆశీర్వాదకరం. వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సుదర్శనమ్మ గారు, వారి యొక్క సతీమణి గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కూడి వచ్చినటువంటి అభిషక్తులు బట్టి, పాస్టమ్ గారులను బట్టి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి 25 వసంతాల కృతజ్ఞత కూడికలు దేవుని యొక్క అధ్యక్షతలో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను అనేక మందికి మేలుకరంగాను జరగటం అనేది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. అనేక మందికి అది చాలా సూచనప్రాయంగా ఒక ఆశీర్వాదకరమైనటువంటి వలయములో
జరిగినటువంటి కూడికలుగా మనము గమనించాలి. ఎందుకనంటే 3 దినాలు కూడా దేవుడే స్వయంగా ఈ ప్రాంగణాన్ని ఆవరించి, ఈ ప్రాంగణాన్ని అంతా కూడా ఆవరించినటువంటి వాతావరణాన్ని మనం చూసాం ఆ 3 దినాలు. ఆయనే ఇక్కడే ఉండి సమస్తమును జరిపించినటువంటి ఆ యొక్క అనుభూతిని పొందుకున్నారు చాలామంది. అది ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుకోగలిగారు. చాలా పెద్ద కూడికలు జరుగుతూ ఉంటాయి. చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు కూడికలు. అనేకమైనటువంటి ప్రదేశాల్లో జరుగుతూ ఉంటాయి. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ 28, 29, 30వ తారీఖులు ఈ ప్రాంగణములో దేవుడే స్వయంగా సిద్ధపరిచినటువంటి ఈ స్థలములో ఆయనే ఇక్కడ ఉండి నివాసయోగ్యము కలిగినటువంటి స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థలాన్ని ఆయనే ఎంచుకున్నాడు. ఉండి జరిపించిన విధానాన్ని నేను అనుభూతి పొందుకోగలిగాను, నేను చూడగలిగాను. సర్వసాధారణంగా లూథరన్ పాస్టర్గా ఆ అనుభూతిని పొందుకోవటం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మేము కాంపౌండ్ దాటి రాము, మా కిరగీసుకుంటాం, దాంట్లోనే ఉంటాం. బయట ప్రపంచంతో కానీ బయట సహవాసాలతో కానీ మాకు ఎక్కువ ఉండవు. కానీ తండ్రి గారు పెడుతున్న ప్రతిదానికి కూడా నేను వస్తాను. ఎందుకంటే మా ఇంట్లో జరుగుతున్నటువంటి దానిగా నేను పరిగణిస్తాను కాబట్టి వస్తాను, చేస్తాను, జరిపిస్తాను. కానీ ఇన్ని సంవత్సరాలు జరిగింది ఏమో నాకు తెలియదు, కానీ దాదాపు నేను ఒక 5-6 సంవత్సరాలు పైబడి నుంచి వస్తున్నాను. కానీ మొన్న జరిగినటువంటి కూడికలు మాత్రం ప్రభు దర్శనాన్ని చూడగలిగాను. ఈ ప్రాంగణాన్ని ఆవరించాడు. ఈ ప్రాంగణంలో అనుభూతిని నేను చూడగలిగాను. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్లోటింగ్ చాలా ఉంది, కానీ వాళ్ళల్లో కూడా ఆ ముఖకాంతిని చూడగలిగాను. ప్రభు యొక్క ముఖకాంతిని చూడగలిగాను. వాళ్ళు వినాలి, తెలుసుకోవాలి, మేము ఆశీర్వదింపబడినటువంటి వారుగా ఈ ప్రాంగణంలో నుంచి బయటికి వెళ్ళాలి అని ఆలోచన కలిగినటువంటి వారుగా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవుడు కానీ, క్రీస్తు నమ్ముకున్నటువంటి కుటుంబం కానీ, క్రీస్తు కొరకు కార్యాలు లేక పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఉండవలసినటువంటి బాధ్యత అదే. మనకి కలిగినటువంటి అనుభూతిని లేక ఆ ఎక్స్పీరియన్స్, ఆ భావాన్ని ఇతరులకు కలుగు చేయటం అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పని. చాలా ఇంపార్టెంట్ అంటే అది. నాట్ కీపింగ్ ఫర్ అవర్స్, మన కొరకే అది దాచిపెట్టుకొని ఉండటం కాకుండా ఇతరులకు అది చవి చూపించగలిగినటువంటి శక్తిని మనం కనుపరచాలి. అక్కడ చాలా పయాస్గా జరిపించారు. చాలా పయాస్ అంటే చాలా పరిశుద్ధంగా జరిపించారు. అది ప్రాంగణం స్పీకర్స్గా అయితేనేమి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఏది కూడా తోలనాల. చాలా జాగ్రత్తగా ఏ కామెంట్ కానీ ఏ సెర్మన్ కానీ చాలా జాగ్రత్తగా కూర్చొని వింటాం. ఎక్కడ కూడా వారి మాటలు చెప్పలేదు, కానీ దేవుని మాటలే మాట్లాడారు. అది చాలా ముఖ్యం. దేవుని మాటలే మాట్లాడాలి. దేవుని మాటల ద్వారానే ఆ తెలియనటువంటి వాళ్ళకి మనకు కలిగిన అనుభూతిని కనుపరచాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది మీటింగ్స్. దాని కొరకే మనం ఏర్పాటు చేస్తున్నాం దీన్ని. ఎస్, అది కలిగినటువంటి అనుభూతిని బట్టి మనమందరం ఈ సమయంలో అది కలుగు చేసిన దేవునికి వందనాలు తెలియజేసుకోవటానికి మరొకసారి ఈ కుటుంబం ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత కూడికలో పాలు పంచుకోవటానికి దేవుడు కలుగు చేశాడు. ఈ థ్యాంక్స్ గివింగ్
ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి దేవుడిచ్చినటువంటి స్థలంలో స్థిరపడ్డారు. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించారు, జీవిస్తూ ఉన్నారు. వారు తిరిగి వచ్చినటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ పొందుకున్నారు, వాళ్ళు అనుభవాలు పొందుకున్నారు. అనేకమైనటువంటి దేవతలు, దేవతా విగ్రహాలు, అక్కడున్నటువంటి ఆచారాలు, అక్కడున్నటువంటి పనితీరులు అన్నీ కూడా వాళ్ళు అలవాట్లు చేసుకున్నారు. ఎక్కడైతే మేఘస్తంభము లేకపోతే అగ్నిస్తంభం ఆగిపోయిన చోట అంతా కూడా వాళ్ళు అక్కడున్నటువంటి బస చేసినటువంటి స్థలాల్లో వాళ్ళు ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడున్నటువంటి ఆ కల్చర్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు, రిలేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాయి, బంధుత్వాలు పెంచుకున్నారు. దాటి వచ్చిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత వారు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ స్థిరపడినటువంటి వారికి అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అనేకమైనటువంటి సార్లు వాళ్ళని దేవుడు వాళ్ళని కాపాడి బలపరిచి ఆశీర్వదించాడు. సమయాల కాలానికి వచ్చేటప్పటికే పక్కనున్నటువంటి జాతులు, పక్కనున్నటువంటి దేశాలు, పక్కనున్నటువంటి మనుషులందరికీ కూడా చిన్న పెద్ద రాజులు ఉండటం ఉన్నారు. ఆ రాజులను చూసి, పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని చూసి వీళ్ళు కూడా మాకు రాజు కావాలి అని అడుగుతారు. ఎంత మాట మాట్లాడారంటే చాలా దేవునికి విరుద్ధమైనటువంటి మాట. వాళ్ళకి రాజు కానీ, నాయకుడు కానీ, న్యాయాధిపతి కానీ సమస్తము దేవుడై ఉన్నాడు, యెహోవా దేవుడే. అప్పుడు దాకా ఎవరు లేరు వాళ్ళకి. అందుకనే ఒకసారి నేను మీకు చెప్పాను, మౌంట్ హెర్మన్ అని అంటే సిరియా దేశం దగ్గర మౌంట్ హెర్మన్ అని ఉంటుంది, హెర్మోను పర్వతము. ఈ పంజాబ్లో కింగ్ పురుషోత్తంని ఓడించి అతనితో ట్రీటీ రాసుకొని అతనితో కలిసి శాంతి చేసుకొని జీలం అనే ప్లేస్లో, జీలం అనే ప్లేసు దగ్గర నుంచి తిరిగి ప్రయాణం అవుతాడు వెనక్కి. ద గ్రేట్ అలెగ్జాండర్, గ్రీక్ దేశం, తిరిగి ప్రయాణం అవుతాడు. అప్పటికే సిక్ అయ్యాడు. తిరిగి ప్రయాణం అవుతుంటే వెళ్తున్నటువంటి మార్గంలో జయించుకుంటూ వచ్చాడు కదండి అన్ని రాజుల్ని, అందరినీ. ఆ రాజులందరూ కూడా తిరిగి ప్రయాణంలో ఉన్నటువంటి అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి వాళ్ళ బహుమానాలు, వాళ్ళ నమస్కారాలు, వాళ్ళు ఇవ్వగలిగినవి అన్నీ కూడా నమస్కరించి అటెండ్ అవుతున్నారు. ఆ ప్రయాణంలో రిటర్న్ అవుతున్నప్పుడు తిరిగి వచ్చినట్టేటప్పటికి ఇక్కడికి వచ్చాడు, మౌంట్ హెర్మన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మౌంట్ హెర్మన్ దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఎదురు కనపడుతున్నటువంటి వాగ్దాన భూమిలో ఉన్నటువంటి యోధా అరణ్యము, యోధా ప్రాంతము నుంచి ఎవరు రాలా. ఏంటి ఎవరు రాలేదు, ఏంటి సంగతి అని అడుగుతాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాళ్ళకి దేవుడే రాజు, దేవుడే న్యాయాధిపతి, దేవుడే సమస్తమై ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా గ్రేట్ అలెగ్జాండర్ కూడా తెలుసుకుంటాడు. అక్కడికి వచ్చి నడిచి వచ్చినటువంటి అలెగ్జాండర్ అక్కడ కూర్చుంటాడు, అలాని పిలిపియండి అని. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి యూనిఫామిటీ, ఇప్పుడు మన మిలిటరీ వాళ్ళు మార్చ్ పాస్ కానీ ఇంకోటి కానీ ఇశ్రాయేలీలకి 5000 సంవత్సరముల కిందటే ఉన్నది. అది ఆ శిక్షణ, ఆ క్రమము, ఆ పద్ధతి. కబురు వెళ్తుంది. కబురు వెళ్ళినప్పుడు పాటలు పాడేవాళ్ళు, సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు, తర్వాత యాజక బృందం తర్వాత జనులు, దాని తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యం వస్తూ ఉంటుంది. మార్చ్ పాస్ట్ లాగా వస్తూ ఉంటుంది, పాటలు పాడు.
ఇది చూసినటువంటి అలెగ్జాండర్ తెలియకుండానే ప్రపంచాన్ని జయించినటువంటి గ్రేట్ అలెగ్జాండర్ లేచి నుంచుంటాడు వాళ్ళు రావటం చూసి, యూనిఫామిటీ చూసి. మీ రాజు ఎవరు అని అడిగితే పక్కన వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, మాకు రాజులు ఉండరండి, మాకు దేవుడే రాజు, మాకు దేవుడే రాజు. ఇది గ్రేట్ అలెగ్జాండర్కి జరిగినటువంటి విషయం, ఇది హిస్టరీలో చరిత్రలో జరిగినటువంటి చెప్తారు. అసలు ఆశ్చర్యపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆ సమాధానం వినగానే ఆయనకు కూడా ఆలోచనకు అంతు పట్టనటువంటి ఆ తలంపు వాళ్ళు కలుగు చేసుకున్న దాని మీదే ఆలోచన చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళిపోయి అందుకే చేతులు బయట పెట్టి చనిపోతాడు. అటువంటి దేశం ఆ దేశం, అటువంటి మనుషులు ఆ మనుషులు. అందుకనే 1 సమూయేలు 12:24-25, 1 Samuel 12th chapter 24th verse to 25th verse, 24-25 వచనాలు. సమూయేలు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. వాళ్ళు తిరుగుబాటు చేసి ఇవన్నీ మర్చిపోయినటువంటి దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయి, దేవుడే వాళ్ళకు రాజయ్య ఉన్నాడు అనే మాటను మర్చిపోయి, దేవుడు సమస్తాన్ని నడిపించినటువంటి వాడై ఉన్నాడని మర్చిపోయి వాళ్ళు అడుగుతారు, తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే శామ్యుయల్ వాజ్ ద లీడర్, సమూయేలు వాళ్ళకి లీడర్, ఒక హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు, న్యాయాధిపతి, వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తం ఏర్పాటు చేసే దిక్సూచిక. సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుతో మాట్లాడతారు, మాకు రాజు కావాలి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుసా? ఆ మాట మీరు మాట్లాడకూడదు, మాట్లాడాల్సినటువంటి మాట కాదు మీలో అని చెబుతూ వాళ్ళకు ఒక మాట చెప్తాడు. 24వ వచనం చదవండి. 1 సమూయేలు 12వ అధ్యాయం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకుంటే, అండర్లైన్ చేసుకోవాలి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో మీరు తలంచుకొని, యు షుడ్ రిమెంబర్ రిమెంబర్ రిమెంబర్. తర్వాత మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై, టోటల్ మనస్తో నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఇది 24వ వచనం. 25లోకి వెళ్ళేటప్పటికే మీరు కీడు చేరువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అనే మాట చెప్తాడు. అయ్యా మీరు దేవుని మర్చిపోయినటువంటి వారిగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి నిదర్శనంగా మాట్లాడతాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను మీరు తలంచుకుంటూ, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మనం మర్చిపోయాం, మన పనుల్లో పడి మనకున్నటువంటి పనుల్లో మనం మర్చిపోయాం, మన కార్యక్రమాలు, మన ప్రార్థనలు, మన కుటుంబ వ్యవహారంలో మర్చిపోయాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబం మాత్రం అంత గొప్ప కార్యాలు మా కొరకు చేసినటువంటి ఆ దేవునికి మేమేమి చేయాలని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారంట. అది జ్ఞాపకం చేసుకోమన్నాడు శామ్యూయల్. ఎవరిని అంటున్నాడంటే పెద్ద సమూహం, అది పెద్ద సమూహం. ఇజ్రాయెల్ అంటే మాటలు కాదు, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాళ్ళే ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. వాళ్ళని ఓడించగలిగినటువంటి వాళ్ళు లేరు, రాబోరు. అటువంటి దేశానికి ప్రశ్న వేశాడు దేవుడు, మీరు ఏం చేస్తున్నారు, మర్చిపోయారేంటి? సమూయేలు ద్వారా చెప్తున్నాడు, నిష్కపటులుగా. ఈ ప్రేయర్ పెట్టుకునేటప్పుడు అంటే అండి, ఏది కూడా మనస్సులో ఘనత కొరకో, ఒక మైలేజ్ కొరకో, లేకపోతే ఇంకో తలంపుతోనో ప్రేయర్స్ పెట్టకూడదంట. నిష్కపటులై ఆయన చేసినటువంటి గొప్ప కార్యములనే జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితాలు ఉండాలని దేవుడి దినం హెచ్చరిక చేస్తున్నాడు. ఇది నమ్ము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసినట్టయితే
దేవుడు ఎందుకు ఈ కృతజ్ఞత స్తుతి కూడికను ఏర్పాటు చేసుకుంటున్నాడనే దాని గురించి కూడా చాలా క్లియర్గా ఆలోచన చేయమని చెప్తున్నాడు. పాదిరి గారిలో ఉన్నాం సార్, పాదిరి గారిలో ఉన్నాం, ఏమనుకోవద్దు. సంవత్సరంలో ఒకసారి థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటున్నామండి. ఏది పర్సనల్గా ఎందుకని 2 సార్లు అంటే 6 నెలలు 6 నెలలు అన్నా? మనమే ఎగ్జాంపుల్గా ఉండాలి. మనమే సంఘానికి ఎగ్జాంపుల్గా ఉండాలి, సమాజానికి ఎగ్జాంపుల్గా ఉండాలి, ఈ లోకానికి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈ ప్రాంగణంలో జరిగినటువంటి వాళ్ళందరికీ ఇది ఎగ్జాంపుల్. దేవుని యొక్క మాటను మాకు కలుగు చేసినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి ఆ కూడికను ఏర్పాటు చేసుకోవాలి మనం. అది దారి చూపిస్తుంది కూడా వీరే, ఈ కుటుంబమే. ఆ ఎగ్జాంపుల్గా మనం ఉండాలి ఈ లోకంలో. అందుకని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలు రాస్తాడు, చాలా గొప్ప మాటలు రాస్తాడు. నేను పూర్వం ఒక దూషకుణ్ణి, హంతకుణ్ణి, నేను చాలా హింస చేసినటువంటి వాడిని, కానీ అని 4 మాటలు చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడంటే, నన్ను ఎంచుకున్నందుకు, నన్ను బలపరిచినటువంటి నా ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నా, నన్ను నమ్మినటువంటి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. గాడ్ హస్ ట్రస్టెడ్ మీ, దట్స్ వై ఐ థ్యాంక్ మై గాడ్ అని అంటాడు. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు, నన్ను ఎంచుకున్నందుకు. ఎక్కడో డస్ట్బిన్లో ఉన్నవాడిని నేను, ఎక్కడో రక్త మడుగుల్లో ఉన్నటువంటి వాడిని. అందుకనే ఇశ్రాయేలీలతో కూడా మాట్లాడు, యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఎక్కడో దారి ప్రక్కన రక్తపు మడుగులో పడిపోయినటువంటి నన్ను నువ్వు ఎత్తుకొని ముద్దాడి ఉప్పుతో రుద్ది శుద్ధిపరిచితివి ఓ దేవా అని మాట్లాడతాడు. ఇశ్రాయేల్ వాయిస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటారు దాన్ని. నీకు అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవ్వడు పట్టించుకున్నా, నాభి కూడా కత్తిరించలా, పడేశారు, తెంపి అవతల పడేశారు. ఆ రోడ్డు పక్కన పడిపోయినటువంటి రక్త పడుగులో పడిపోయినటువంటి నన్ను నువ్వు ఎత్తుకున్నావు, ముద్దాడేవు. ఎవ్వరు కూడా నన్ను ముట్టుకోవటానికి కూడా రాలేదు, చూడలేదు. అయినా కూడా నువ్వు నన్ను తాకి ముట్టి శుద్ధిపరిచావు. ఎలాగంటే ఉప్పుతో కడిగాడంట. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా దేవా అని పలుకుతాడు. పాల్ కూడా మాట్లాడతాడు. ది గ్రేట్ పాల్ టాక్స్. ఏమంటాడంటే, గాడ్ యు హావ్ చోజన్ మీ, నన్ను ఎంచుకున్నందుకు నీకు వందనాలు. అసలు మనల్ని ఎంచుకోవటానికే దేవుడు చూపిన కనికరాన్ని బట్టి వందనాలు తెలియజేసుకోవాలి. ఎవరిని పైకి తీసుకురాలే, ఏసేపుని ఒక్కడనే పైకి తీసుకురా. అందుకనే ఆ రోజు వాక్యంలో ఒక మాట చెప్తాడు, ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ టు ది ప్రైమ్ మినిస్టర్. 3 పీలు. మీరు విన్నారో లేదో ఆ రోజు వాక్యం. ఫ్రమ్ పిట్, గోతిని ఏమంటారంటే పిట్ అంటారు కదా, అక్కడి నుంచి ప్రిజన్లోకి వస్తాడు. దేవుని గైడెన్స్ అండి. ప్రిజన్లోకి వచ్చాడు. ప్రిజన్ నుంచి ఎక్కడికి వచ్చాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 3 పీలు. గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. దేవుడికి ఒక ఆలోచన కలిగినటువంటి కుటుంబం ఇది. మనకు మాదిరికరకమైన కుటుంబము, మనమందరం నేర్చుకోవాల్సిన కుటుంబము. అందుకనే శామ్యూయల్ చెప్తాడు, మీకు తెలియదయా, మీరు మర్చిపోతున్నారు, ఆలోచన చేయండి. మీరు రాజు కావాలంటున్నారేంటి? మీకు రాజు దేవుడై ఉన్నాడు. అంతకుముందు మీ తండ్రులు పితరులు ఆయనను ఫాలో అయ్యి ఆయన మాట ప్రకారం జీవించారు, నడిచారు. క్రొత్తగా మాట్లాడుతున్నారేమిటి? నిష్కపటుకులై ఉండుడి అనే మాట మాట్లాడుతున్నాడు. ఆయన చేసినటువంటి గొప్ప క్రియలను, ఉపకారములను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేయమంటున్నాడు. పాల్ కూడా అదే చేస్తున్నాడు.
నేను ఎక్కడుండాల్సిన వాడిని నన్ను పట్టుకొని ఎంచుకున్నాడు, నమ్మాడు, బాధ్యత అప్పచెప్పాడంట. వీళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, ఎంచుకోవటమే కాకుండా ఎక్కడో హిందూ మైథాలజీలో రిజిడ్, ట్రెడిషనల్, కస్టమైజ్డ్ ఫ్యామిలీలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. చాలా స్టాంచ్ హిందూ మైథాలజీ, హిందూయిజంలో ఉన్నటువంటి కుటుంబంలో నుంచి దేవుడు పనిచేశాడు సార్. ఇక్కడ మనకు గమనించుకోవాలా, గాడ్ వర్క్స్, దేవుడు పనిచేస్తాడు. ఆయన బిడలను కొరకు ఆయన పనిచేస్తాడు, ఎంచుకుంటాడు అనే దానికి నిదర్శనం ఇదే. పనిచేశాడు అక్కడ, వాళ్ళ మధ్యలో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉండి ఉంటాడండి. ఉన్నాడు, కూర్చొని చూశాడు, స్వభావాలు ఆలోచన చేశాడు, నిష్కపటమైనటువంటి మనస్సును ఎంచుకున్నాడు. ఈ దినము వాళ్ళు అనేక మందికి దారి చూపించగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎంచుకున్నాడు, నమ్మాడు. ఆ నమ్మకాన్ని వీళ్ళు ఉల్లంఘించకుండా చేసిన పని ఏమిటంటే విశ్వాసపాత్రులుగా ఆయన కొరకు పనిచేయగలిగిన వారుగా ఉంచాడు. గాడ్ హెస్ చోజన్, ట్రస్టెడ్ అండ్ గివెన్, బాధ్యత కలిగిన వారిగా పని అప్పచెప్పాడు. ఆ పనిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. అందుకు ఏమంటున్నాడంటే, నన్ను నమ్మినందుకు, నన్ను విశ్వసించినందుకు, నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు ఏమంటున్నాడంటే, ఈ కుటుంబంలాగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఎందుకు పనికిరానటువంటి నా జీవితాన్ని నువ్వు ఎంచుకోవటం అనేది నాకు గొప్ప భాగ్యము, మహాభాగ్యమని దేవునికి వందనాలు తెలియజేసుకున్నాడు. నలుగురిని పిలుచుకొని, నలుగురితో కలిసి ఒక కింగ్ లియర్ అని ఒక గొప్ప రోమన్ చక్రవర్తి మారిపోతాడు. కాన్స్టాంటినోపుల్ ఆయన తల్లిగారు క్వీన్ యాన్ అనే ఆమె ఇప్పుడు ఈ యేసుప్రభు వారి యొక్క జననము, స్థలము, ఈ ప్రాంతాలు అన్నీ కూడా ఆమె డిస్కవర్ చేసి తిరిగి మారి ఆ మారు మనసు పొందుకొని రోమన్ గవర్నమెంట్ని అంతా మార్చేసింది. ఆమె చనిపోయిన ఆమె దగ్గర ఉండేవాడు ఈయన లియర్ అని, LEAR. ఆయన కూడా సామంతరాజుగా ఏర్పాటు చేసుకున్నారు, కింగ్ లియర్. ఆ కింగ్ లియర్ ఏమంటాడంటే, కృతజ్ఞత లేనటువంటి వాడు విషసర్పంతో సంబంధించినటువంటి స్వభావం కలిగిన వాడు అని అంటున్నాడు. కింగ్ లియర్ అన్నాడు ఈ మాట. కృతజ్ఞత మనస్సు లేనటువంటి వారు భూమి మీద, మరి ముఖ్యంగా వారు నమ్ముకున్నటువంటి విశ్వాసములో కృతజ్ఞత లేనటువంటి వారు సర్పంతో పోల్చాడు. సర్పంని ఎంత నువ్వు పాలు పోసి పెంచి ఎంత చేసిన తర్వాత ఎప్పుడుకో ఒకసారి గ్యారెంటీ అది. ఏ జీవికి లేనటువంటి క్యారెక్టర్ దానికి ఉంది. ఏ జీవికి కూడా లేనటువంటి క్యారెక్టరు దానికి ఉంది. అందుకనే స్నేక్ పంబాస్ అనే ఒక ఆఫ్రికాలో ఉన్నటువంటి పావుని మనకి ఏదైనా తోటలో కూడా అదే చూపించారు. అది ఎటువంటిదేనంటే సిల్వర్ కలర్లో ఉంటుందంట. సిల్వర్ కలర్లో దాదాపు 8 అడుగుల నుంచి 9 అడుగులు ఉంటుంది. ఏదైతే మనం నమ్మి విశ్వసిస్తా ఉన్నాం, ఏదైనా తోటలో అవ్వతో మాట్లాడినటువంటిది, ఈ భూమి మీద పాపముని తీసుకొని వచ్చినటువంటి పాములాగా అది ఏర్పడింది. ఒక లూసిఫర్, ఈ భూమి మీద ఒక స్పిరిట్, దేవునికి విరోధిగా పనిచేసినటువంటిది. అటువంటి దానికి పోల్చాడు కింగ్ లియర్. కృతజ్ఞత మనస్సు లేనటువంటి, కృతజ్ఞత మనస్సులోనే నిత్యము దేవుడు నిలిచి ఉంటాడంట. వాళ్ళ కొరకు నిలిచి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ రోజునం. అందుకనే మనం ఇంకో మాట చెప్తాం. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలులో ఏమంటాడంటే 11, ఈ మాటలు చెప్పకముందు శామ్యూయల్ పైనకి వెళ్తే మనం మొదటి సమూయేలు 11వ వచనములో ఇంకో మాట చెప్తాడు. 11వ వచనములోకి వెళితే దాంట్లోనే 12వ అధ్యాయం మొదటి సమూయేలు 12, 11వ వచనములోకి 13 వచనంలోకి మీరు కలితే, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే,
యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నియమించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవా అనుసరించి ఎడల మీకు క్షేమము కలుగును అనే మాట చెప్తాడు. ఒప్పుకుంటాడు. మీకు దేవుడు ఏర్పాటు చేస్తున్న రాజు ఈయనే. ఎవరు? సౌలుని ఏర్పాటు చేసి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు సౌలు. చాలా అందగాడు, ఎత్తు, మంచి హెయిర్ ఉన్నవాడు, చాలా బలమైనటువంటి వాడు. ఈయన్ని దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి ఇతని మాట వింటూ ఈయనను ఏర్పాటు చేసినటువంటి దేవుడైనటువంటి యెహోవాను సేవించుడి అనే మాట మాట్లాడతాడు. ఏదైనా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో అన్నీ కూడా దేవుడిచ్చాడు అని దేవుని సేవించాలి. అది ఈ దినము నేను లోపలికి వస్తుంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా దేవుడు మాకు చేశాడు, మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అనే మాట మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కుటుంబంతో కలిసి మనం దేవుని స్తుతించటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే నేను గ్లోరియాలో ఉన్నప్పుడు సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు, సంవత్సరం అంతా కూడా దేవుడు ఆశీర్వదించినందుకు ప్రతి డిసెంబర్లో స్టార్టింగ్ అవగానే థ్యాంక్స్ గివింగ్ డే అని పెట్టేవాడు. గాడ్స్ డే, దేవుని దినము అని ఒక దినమంతా కూడా దేవునితో గడపటానికి, దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యం వినటానికి, దేవుని యొక్క మాటలు ధ్యానం చేయటానికి ఒక దినమంతా ఏర్పాటు చేసేవాడు. మన జీవితాల్లో కూడా నిత్యము దేవుని యొక్క జ్ఞాపకములు కలిగిన వారిగా ఆ కృతజ్ఞత అర్పణ కలిగిన జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ కుటుంబం నిమిత్తమై మనం నిత్యం విజ్ఞాపన చేస్తూ వారు చూపిస్తున్నటువంటి ఆ మార్గంలో మనం అనుసరిస్తూ అనేక మంది మనం కూడా ఆ మార్గంలో తెస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అటువంటి కృపా సహాయములు దేవుడు మనకు దాయిచ్చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని మెసేజ్ అందించినటువంటి శ్యామ్ సంపత్తయ్య గారికి ప్రభు పక్షంగా వందనాలు. ఈ మెసేజ్లో నాకు ఒకటి ఆలోచన వచ్చింది. కృతజ్ఞత ఉన్నవాళ్ళు ఎవరు, లేనివారు ఎవరంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకి 1-2 అధ్యాయాల్లో తెలిసిపోద్ది. కృతజ్ఞత లేదు ఉన్నా అంటే మొత్తం యావతి సృష్టిని సృష్టించింది ఎవరు? యెహోవా అయిన దేవుడిని. ఆ సృష్టిలో సమస్త జీవకోటిని, జీవరాశుల్ని, ఆహార వస్తువులు సమస్తమును సృష్టించిన వాడు దేవుడే. ఈ సమస్తం సృష్టించిన దానిలో ఈ పాము కూడా ఉంది. ఇప్పుడు పాముకి కృతజ్ఞత లేదు. అదనమాట. ఆ ఫస్ట్ రోజునే ఆ ఇస సర్పం అన్నదానికి ఆ ఫస్ట్ డే దేవుడు సృష్టించింది దేవుడికి లోబడకుండా దేవుడికి వ్యతిరేకంగా ఈ పండు తినండి మీరు దేవతలాగా అయిపోతారని మొదలెట్టింది. ఆ రోజే స్టార్ట్ చేసింది అది. దానికి కృతజ్ఞత లేని ఇస సర్పం అంటే అదే. అటువంటి కృతజ్ఞతని లేకుండా మనం ఎవరూ ఉండకూడదు. దేవుడు మనకు మేలు చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. మన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అపాయాల్లో, ఆపదల్లో మనతోటే ఉన్నాడు. దేవుడు లేకుండా మనం ఒక్క క్షణమైనా ఉండగలమా? ఒక క్షణమైనా బతికుండగలమా? యెహోవా మనకి తను ఇచ్చినటువంటి కృపను బట్టి మనం బ్రతుకున్నాం. లేకపోతే ఎంతోమంది చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోతాం. కానీ అలా మీరు చచ్చిపోరా అంటే చచ్చిపోతాం. నిరీక్షణ లేని వారి వలె ఉండెక్కడి. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం, దేవుడి దగ్గరికి వెళ్తాం. చనిపోతే వెళ్ళాలి, ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? మన దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకాన్ని పోతారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తాం. ఎక్కడి దాకా ఉంటాం అంటే అసలు దేవుడి దగ్గరికి వెళితే ఇంకా ఆయన దగ్గర ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతానంట సదాకాలం వెళ్ళడమే. కానీ దాంట్లోంచి బ్యాక్అవుట్ లేదు. నరకంలోకి వెళ్ళినాడు కూడా బ్యాక్అవుట్ లేడు. నరకంలో ఉండవలసిందే. నిత్య నరకము, నిత్య జీవం అన్నాడు. అందుకే నిత్యము ఉండేదే నిత్య నరకము, నిత్యం ఉండేదే నిత్య జీవం. ఆ జీవంలోకి వెళ్ళాలి. అదే గోల్. ఆ గోల్ పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి.
లక్ష్యం అదే, మన సాధన అదే, కృషి అదే. మన నిజాయితీ ఉండాలి, నీతి ఉండాలి, దేవుడితో ఉండాలి, దేవుడి కొరకు ఉండాలి. అవసరమైతే దేవుళ్ళలోనే మనం ఏదైనా జరిగినా సరే దేవుడి కొరకు మనం ముందు ఉండాల్సిందే, వెనక్కుండకూడదు, ఎన్ని చూపొద్దు. ఆయనే అంటున్నాడు, నాగల మీద చేయి వేసి వెనక తట్టు చూసేవాడు ఎవరును నా మనుషులు కాదు, నా యొక్క బిడ్డలు కాదు, నా యొక్క సేవకులు కాదు అంటున్నారు. మీరు అందరూ కూడా నాగల మీద చెయ్యి ఆల్రెడీ వేసేసాం. వెనక్కి చూడడానికి లేదు, ఇంకా చూస్తే ఎదరు చూడాలి, లేకపోతే వెనక్కి పోవాలంటే నరకానికే. ఇప్పుడు వెయ్యక ముందు ఆలోచించాలి. కాడి పట్టుకున్నాం, గెలటమే, ఎదరికి వెళ్ళాలి, దేవుడితో ఉండాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకే మరణించాలి. అటువంటి దీవెన మనందరం పొందడానికి ప్రభు ఈరోజు ఇచ్చినటువంటి చిన్న కూడికలో మనం తెలుసుకునేటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం, ప్రతి విషయాన్ని మన హృదయాలు తాకిని అనేటువంటి విషయం అర్థమైంది, నాకు అర్థమైంది. ఒక చిన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితిలో దేవుడు, ఇప్పుడు శ్యామ్ సంపత్ గారు ఆయన మాట్లాడేటది ఏమన్నా, దేవుడు ఏది చెప్తే అది మాట్లాడేవాళ్ళు అంతే. దేవుడు మన మాటకి, మన నోటికి మాటలు అందించేవాడు దేవుడే. ఆయనే మాట్లాడతాడు. స్టేజ్ మీద మాట్లాడాడంటే, పులిపేట మీద మాట్లాడాడంటే, దేవుడు వాక్యం చెప్తాడంటే ఆ దేవుడు మాటలే ఉంటాయి. దేవుడు ఈరోజు మనల్ని నిలబెట్టాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు. దేవుడికే మహిమ కలుగునాక ఈరోజు ఈ కూడిక మరి క్లోజ్ చేసాం. ముగింపు ప్రార్థన, దీవెన, ఆశీర్వాదం. కమల ఎదరికి ఒకసారి వస్తే ఏదో మెమంటో తెచ్చారు సార్, ఇస్తానంట. దేవునికి స్తోత్రం. అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. ఈ ప్రత్యేక కృతజ్ఞత కూడికలు ఇలా జరుపుకోవటానికి దేవుడు మరి డాక్టర్ సుబ్రాజ్ సార్ గారి కుటుంబంతో ప్రభు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎంత స్వరం పెంచి చెప్పుదాం, హల్లెలూయా, హల్లెలూయా. 25 సంవత్సరాలు నిర్విరామంగా ఈ కృతజ్ఞత పండుగలు జరిపించారంటే ఇదొక అద్భుతమైన విషయం. చాలామంది సభలు జరిగించి చాలామంది గొప్ప గొప్ప మిషనరీలు ఆపేశారు, కానీ మరి సుబ్బరాజ్ సార్ గారు మాత్రం ఈ కృతజ్ఞత పండుగలను ఆపకుండా, ఒక్క రూపాయి ఎవరిని అడగకుండా, చందా పట్టకుండా, మరి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, లంచ్ ఇచ్చి, డిన్నర్ ఇచ్చి, అద్భుతమైన వాక్యం ఇచ్చి, మరి ఇన్ని సంవత్సరాలు నిర్విరామంగా వారి సొంత ఖర్చులతో ఈ చక్కటి కార్యక్రమాలు, కృతజ్ఞత పనులు జరిగించి మనందరినీ ప్రభులో ఉత్తేజపరిచినందుకే మనందరం కుటుంబాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇదొక అద్భుతమైన విషయం. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇలాంటి ధన్యత కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి మనం కూడా మరి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుని బట్టి వారికి చిన్న సత్కార్యం, మన ఒక ప్రేయర్ టీం వారి తరపున చిన్న సత్కార్యాన్ని వారు స్వీకరించాలని ప్రభు పక్షంగా కోరుతూ ఉన్నాం. ఒక నిమిషం, అందరూ వచ్చి సమయంలో డాక్టర్ సుబ్బరాజ్ సార్ గారు, అమ్మగారు మరి ఇక్కడ కుర్చీలు ఆశీనులు కావాలని కోరుతున్నాం. అలాగే సుదర్శన్ సార్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. మరి సమయంలో అందరూ చప్పట్లు కొడుతూ ఈ సమయంలో సేవకులు జాన్సన్ ఆ పక్క రండి, జాన్సన్ ఆ పక్క, గడ్డ పక్క రండి.
గిడియోన్ గారు, జాన్సన్ గారు, జార్జి గారు రండి, సామిలు గారు, ఆనంద్ కుమార్ గారు, నాటి బొక్కి తెచ్చారమ్మా. నీకు దీవెన కావాలి. బ్రేట్ టీం దైవజనులు అందరూ, ప్రభుదాస్ గారు కూడా పైకి రావాలి, అందరూ పైకి రావాలి వేదిక మీద. సమయంలో కృపావర్ సార్ గారు ప్రిన్సిపల్ గారు తెచ్చిన గిఫ్ట్ను వారి చేతుల మీదుగా బహుకరిస్తారు. అదేలేకుండా మార్క్ ప్రిన్సిపల్ గారికి వారు ఒక మెమంటో తీసుకొచ్చారు. కృతజ్ఞత పండుగల ముందు ఆర్డర్ పెడితే థ్యాంక్స్ గివింగ్కి వచ్చింది అది. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఏర్పాటు చేసుకున్న కుటుంబమే సుబ్బరాజు గారి కుటుంబం. రాజుగారే అన్నట్టు రారాజు యొక్క కుమారుడు సుబ్బరాజు గారు కనుక 25 సంవత్సరాలు. అందరూ చప్పట్లు కొడదాం. డాక్టర్ సుబ్బరాజు సార్ గారు అమ్మగారు దాన్ని ఓపెన్ చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ సంతోషంగా. ఈ అద్భుతమైన మంచి సమయాన్ని దేవుడు మరి వారికి మనకు అనుగ్రహించాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, చప్పలు కొడుతూ అందరూ కూడా ఏమంటూ అద్భుతంగా ఉంది. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లునుగాక. సుబ్బరాజ్ సార్ గారిని వారి కుటుంబాన్ని మెండుగా దిండుగా ఆయురారోగ్యాలతో దేవుడు ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. అలా నిలబడండి అమ్మా. ఒక్క దీవెన పాట. మరి ఎంత గొప్ప దేవుడు, మహిమకరమైన పరలోక ప్రార్థన చేసి దీవెనిచ్చేద్దాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, యేసయ్య వందనాలు, స్తోత్రములు దేవా. మహా గొప్ప దేవుడవు దేవా, నీకు వందనాలు. 25 వసంతాలు ఈ యొక్క ప్రాంగణములో మీరు నిలిచి ఉండి మీ యొక్క నామాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన కృప ఇచ్చారు. వందనాలు. ఈ ప్రాంగణాన్ని మీరు ముట్టి తాకి బలపరిచి పరిశుద్ధపరిచినందుకు వందనాలు. నీ దాసులు, నీ కుమారులు, నీ యొక్క ప్రేమింపబడినటువంటి బిడ్డ శ్రీ గాలి సుబ్బరాజు గారిని మీరు ఎంచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, నమ్మారు, విశ్వసించారు, బాధ్యత కలుగు చేశారు. వందనాలు దేవా. వారు నీ కుమారుడుగా, నీ హస్తముగా వాడబడుతున్న గొప్ప కృపను బట్టి వందనాలు. మరి కావలసిన మంచి ఆయుష్, ఆరోగ్యాలు, బలము దాయిచ్చిముడుచున్నాను. అమ్మకు కావలసిన బలము, శక్తిని, ఆరోగ్యం దాయిచ్చిముడుచున్నాను. నీ రక్తం ద్వారా ప్రోక్షింపజేసి అరికాలు నేతి వరకు ముట్టి నూతన శక్తి, నూతన బలము, నూతన కృప దాయిచ్చిముడుచున్నాను. కాస్త బలహీనతగా ఉన్నారు, వారి చుట్టూ నిత్యము నీ యొక్క కనుదృష్టి ఉంచమనడుచున్నాను. దేవా, బిడ్డలను ఎత్తి పట్టుకున్నందుకు వందనాలు. కలుగు చేసిన బిడ్డలిద్దరిని బట్టి వందనాలు. కుమారుల కుటుంబాలు వారి బిడ్డలను దీవించారు.
వారు చేస్తున్నటువంటి పనుల్లో నీ సహాయము, ప్రయాణాల్లో నీ తోడు, నీ కాపుదల, కుటుంబాల్లో మీరు వెలుగు దయచేసినందుకు వందనాలు. నీ సమృద్ధిని కలుగు చేశారు, నీ కృపను దయచేశారు, నీ పరిశుద్ధాత్మ శక్తి నీ కుటుంబాన్ని కలుగు చేస్తూ ఆ కుటుంబంపై నీ యొక్క కనుపర్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఎటువంటి కన్నీరు, కష్టం, బాధ, వేదన ఆ గృహం వైపు రాకుండా నీ సిలువు చాటును మరుగుపరిచారు, దీవించారు, వందనాలు. నీ వాక్కు ద్వారా కట్టారు దేవా. ప్రార్థనా శక్తి కలిగిన కుటుంబంగాను, సాక్షి గృహముగాను దేవా, వెలుగెత్తి కేకలు వినపడగలిగినటువంటి, స్వరము వినగలిగినటువంటి ఆ గృహముగాను, సునాద కీర్తనలు వినపడగలిగిన గొప్ప గృహముగాను మీరు బలపరుచుకున్నారు. వందనాలు దేవా. ఇంకనూ రాబోతున్న కాలంలో నీ కృపలో వారు వర్ధిల్లుతూ నీ ప్రేమను పొందుకుంటూ నీ రొమ్మును ఆనుకొని సాగిపోయే భాగ్యం దాయిచ్చి నడుచున్నాను. సుదర్శనం గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి నడుచున్నాను. అలాగే డాక్టర్ పాప వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కుటుంబాలు, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడుచున్నాను. విచ్చేసినటువంటి దేవా అభిషక్తులు, వారి కుటుంబాలకు నీ కృపా, నీ సేవ చేస్తున్నటువంటి బిడ్డలకు కావాల్సిన నడిపింపు దేవా, నీరు కట్టి ఫలింపచేసి దీవించుకునిడుచున్నా. ఇదిగో దేవా, ఈ ప్రాంగణమున ప్రతి బిడ్డ పని హస్తం ఉంచి దీవించుకునిచున్నా. వేదపొడి కృపారావు గారి కుటుంబాన్ని మీరు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. కుమారుడు, కుమార్తెను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమనిడుచున్నాను. ఇదిగో దేవా, సంగీత వాయించాలు వాయించిన బిడ్డలకు కావాల్సిన కృప దయచేశారు, వందనాలు. ఈ కార్యక్రమం అంతటి కూడా దేవా నీకు మహిమకరంగాను మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగాను జరిపించినందుకు వందనాలు. అనంతరం జరగబోతున్న విందును దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని మరొకసారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమలో బలపరిచి రాబోతున్న కాలంలో వారితో కలిసి మేము నడుం బిగించి నీ కార్యములు చేయడానికి నీ కృప మాకు దాయిచ్చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను స్వామి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరుగాక. మా దినాహారాలు నేడు మాకు దాయిచ్చే, అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించం, శోధనలను తేకము దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరేమన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృపాహస్తము మనకును, మరి ముఖ్యంగా దేవుడు ఎంచుకున్నటువంటి కుటుంబము శ్రీ గాలి సుబ్బరాజు గారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అమ్మా, అందరూ కూడా చేతులు పైకెత్తండి అయ్యగారి మీద. ఆయుష్కాలు పాట పాడుకుందాం. దివ్యా దేవుడు మిమ్మో దీవించును కాక, భూమి చేసిన వాడు పోషించును గాక, రక్షకుండు క్రీస్తు రక్షించును గాక, పై గుడ్కొస్త పరచుండును గాక, దైవాత్మ ధైర్యం హల్లెలూయా.